సో ఫస్ట్ నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తావు డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? నేను అందులోనే ఉంటా. ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటావు. నిజం. సో చూసుకున్నావు నువ్వు పెట్టే పోస్టులు? నేనే కదా పెడుతున్నా, ఇంకా నేను చూసుకోవడం ఏంటి? ఆడవాళ్ళు వల్గర్గా చేస్తున్నారు, నచ్చట్లేదు. నేను కూడా యాజ్ ఫర్ ఈ అమ్మాయిగా రియాక్ట్ అవుతున్నా, ఇది తప్పు అని చెప్తున్నా, వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. జీవితంలో మళ్ళీ అబ్బాయి మొహం చూడను. నువ్వు చేసే వీడియోలో కూడా నిన్నెవరు చూడట్లే, నువ్వు దేన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు దాన్నే చూస్తున్నారు. సో మీరు ట్రోల్ చేస్తున్నారు కదా మీరు, మరి మీకు ఎప్పుడు నెగిటివ్స్ వచ్చినాయి అంటే? లేదు, పాజిటివ్స్ వచ్చాయి. మీలాంటి అబ్బాయిల వల్లనే నాకు 50K ఫాలోవర్స్ వచ్చారని చెప్పి మీరు అన్నారు. ఒక అబ్బాయి అయినా సరే ఒక బూతు మాట మాట్లాడడానికి ముందు వెనక ఆలోచిస్తున్నాడు. ఒక అమ్మాయి ఊరికే డీజే రమ్య అని ఒకటి ఉంటది, తను ఎవడు మోసం చేశాడో ఏమో తెలియదు, తిడుతుంది అందరినీ కలిపి. సో నేను చూసిన యూట్యూబర్స్ వాళ్ళు కూడా. సో అందులో మీరు ఏ విధంగా చేసారు ఇంటర్వ్యూ? అందులో మరి ఎవరు ఛానల్ వాళ్ళు పేరు చెప్తే నేను చెప్తాను. యూట్యూబర్స్ విజ్జు గౌడ్ అలాగే యాంకర్ వాళ్ళు మంచి మెసేజ్ కాదు, వాళ్ళు అలా చేశారు నన్ను పిలిచి మరి. చేసుకున్నారు. సో మీకు స్వేచ్ఛ ఉంది, సో కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు అడిగేటప్పుడు మరి మీకు అంత ఇష్టం లేకుంటే మీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోవచ్చు కదా అక్కడ నుంచి. నేను అంటే వాళ్ళు చాలా వరకు ఒక 1 hour వరకు చేశారు ఇవన్నీ. ఇంటర్వ్యూ విషయం ముందు నేను ఫ్రెండ్స్ కొంతమంది ఎంక్వైరీ చేశాను అనమాట. ఫేమస్ కోసం తను ఏమైనా చేస్తాను. ఫేమస్ కోసం నేను చెప్పే దాంట్లో మంచి ఉందా లేదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు నేను ఒక గెస్ట్ అయితే నా ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చిన. సో తను ఒక ఇన్స్టా ట్రోలర్ అనమాట. సో తను ఎవరో కాదు, పూజ. సో తన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకైతే చాలా డౌట్స్ వచ్చినాయి. సో ఎందుకంటే తన ఆ పెట్టే పోస్ట్ల ద్వారా కూడా నాకు రీల్స్ అయితే ఏంటి అంటే నెగిటివ్ వాళ్ళకి ఏదైతే తను పెట్టే పోస్ట్ కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది, అంటే నెగిటివ్ వాళ్ళకి తను నెగిటివ్గా పంచులు అలాగే ట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి అసలు ఆ ట్రోలింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో సో చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి పూజ అయితే మన స్టూడియోలో ఉంది. ఆమె మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే పూజ. నమస్తే అని సంస్కారంగా పెడుతున్నాను. నమస్తే అని. నమస్తే. సెట్ అవుతుందా మనకు? అట్లా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. అవుతుంది. ఓకే. సో నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే, రెడీగా? రెడీ. సో అడిగినా ఓపెన్ గా చెప్పాలి. చెప్తా. పక్కా. డన్. డన్. సో ఫస్ట్ నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తావు డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? నేను అందులోనే ఉంటా. ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటావు. నిజం. సో చూసుకున్నావు నువ్వు పెట్టే పోస్టులు? నేనే కదా పెడుతున్నా. అదే ఇప్పుడు మనం ఒక చేసేటప్పుడు వేకలా ఉంటది. సో తను మళ్ళీ మనం చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంటుంది అదే అది పెట్టిన పోస్ట్కి సంబంధించి. నేను పెట్టేది 1కి 10 సార్లు ఆలోచించి పెడుతున్నా. మళ్ళీ నేను దానికోసం ఎక్స్పెషల్ ఇంకెందుకు ఆలోచిస్తా? నేను పోస్ట్ చేసేటప్పుడు ఇది రైటా కాదా అని ఆలోచించే కదా పోస్ట్ చేస్తున్నా. మళ్ళీ ఎందుకు చూసుకుంటా? రైటా కాదని చెప్పి ఆలోచించినావు. నేను దేనికోసం చేస్తున్నాను అసలు చూసారు కదా? చూసా. రైటా కాదని చెప్పి ఆలోచన చేసినావు. నీకేమనిపించింది? ఆడవాళ్ళు వల్గర్గా చేస్తున్నారు, నచ్చట్లేదు. నేను కూడా యాజ్ ఫర్ ఈ అమ్మాయిగా రియాక్ట్ అవుతున్నా, ఇది తప్పు అని చెప్తున్నా, వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. ఆపండి, ఇలా చెయ్యకండి, ఇది కరెక్ట్ కాదు, మనం ఆడపిల్లలం, ఆడవాళ్ళ అయ్యుండి ఇలా చేయడం అది కరెక్ట్ కాదని నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. సో నువ్వు పెట్టేది కరెక్టే అంటావు? కరెక్టే అంటాను కాదు, నేను పెట్టేదే కరెక్ట్. మీకు అనిపించట్లేదా ఈ అమ్మాయి బానే చేస్తుంది, బానే చెప్తుంది కదా అని? అంటే నేను పెట్టే పోస్ట్ లో తప్పు కనిపిస్తుందా? ట్రోలర్ కాబట్టి సో నువ్వు ట్రోలింగ్ చేయడానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకి టోటల్ డిఫరెంట్ ఉందన్నమాట. సో మీరు ఏమన్నారంటే ఒక మహిళగా నేను పెడుతున్నా సో సమాజంలో అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సో అదే సమాజంలో మహిళల గురించి చాలామంది భద్రతకు సంబంధించి కూడా చాలామంది పోలీసు వాళ్ళు, సో షీటీం ఉంది, ఇవన్నీ ఉన్నాక ప్రత్యేకంగా మీరే ఇన్స్టాగ్రామ్ ఇలా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటారు? ప్రత్యేకంగానే ఏం లేదు. ఇప్పుడు ఇన్స్టాలో నార్మల్ గా నేను రీల్ చేసుకునే అమ్మాయినే. సో వాళ్ళు ఒకప్పుడు ఇలా లేదు కదా, నార్మల్ గా డాన్సులు గానీ డైలాగ్స్ గానీ ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 6 months 7 months నేను చూస్తున్నా, అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే బూతులు తప్ప అసలు మంచి కనిపించట్లేదు. ఓన్లీ వల్గారిటీ, డబుల్ మీనింగ్స్, ఎక్స్పోజింగ్, ఇవే. ఇన్ఫాక్ట్ ఇది అవునా కాదా? తప్పులేదు కదా. సో అప్పుడు నేను రియాక్ట్ అయ్యి, నేను కూడా అమ్మాయినే కదా, అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఎవరు ఇష్టం వాళ్ళది.
నేను అనుకున్నా అరే ఏంది ఆడవాళ్ళు అయ్యుండి మరి ఇంత గలీజ్గా లైకుల కోసమే ఇలా చేస్తున్నారని అర్థమవుతుంది చూస్తే. సో అందుకే నాకు కోపం వచ్చి నేను రియాక్ట్ అయ్యి ఇది తప్పు అని చెప్తున్నా. నాలాగే పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి అలా రీల్స్ చేయడం ఇష్టం, అలా చేశారు, అది తప్పు అని చెప్పుకుంటూ చేయడం నాకు ఇష్టం. నేను చెప్తా, నా వేలో నేను వెళ్తున్నా. కరెక్టేనా? నేనే కరెక్టే. సో సరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, సో వాళ్ళకి మీరు అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు కదా. అదే విధంగా ఎలా అంటే వాళ్ళంత వల్గరిటీగా నేను మాట్లాడుతున్నానా? అంటే ఈక్వల్ టు కొంచెం ఆ విధంగానే ఆ అనిపిస్తుంది. విధంగా అంటే ఇప్పుడు నార్మల్ గా నువ్వైనా నా ప్లేస్ లో వచ్చి చూడు, వాళ్ళంత బూతులు మాట్లాడితే ఫస్ట్ ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళ వీడియో పెట్టి నేను ట్రోల్ చేస్తున్నా. అంటే వాళ్ళ వీడియో ప్లే చేసి తర్వాత దానికి ఏ కౌంటర్ ఇయ్యాలో నేను కౌంటర్ ఇస్తున్నా. సో అలాంటప్పుడు వాళ్ళు అలా బూతులు మాట్లాడితే అలా చెయ్యకండి అమ్మా, ఇదమ్మా, అదమ్మా నేను చెప్పలేను. ఆటోమేటిక్ గా బూతులు వస్తాయి, మరి ఎమోషన్ అలా వస్తుంది అక్కడ. సో అలా నేను కంట్రోల్ చేసుకోలేక ఒకటో రెండో మాట్లాడిస్తున్నా. జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇన్స్టా అంటే ఏంటి, అది క్రోమ్ కన్నా ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రతి యాప్ లో కన్నా ఇన్స్టాలోనే మాకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని అంటున్నారు. సో అలాని నేను కూడా వాళ్ళకి తగ్గట్టు కొంచెం అలా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. అంటే తప్పే, నేను చేసేది బూతులు మాట్లాడకండి అమ్మని చెప్తున్నాను, కాకపోతే కంట్రోల్ చేసుకోలేక వచ్చేస్తున్నాయి 1-2 వర్డ్స్ అంతే. సో ఇదైతే నా తప్పే, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎమోషన్ అక్కడ. సో అలానే యూజ్ చేయాల్సి వస్తుంది బూతులు అంతే. ఓకే, సో మీకు ఏం అవసరం అంటే మీరు ఏం చెప్తారు? సో నెగిటివ్ మాట్లాడిన వ్యక్తుల గురించి, సో మళ్ళీ మీరు అదే ట్రోల్ చేస్తున్నారు కదా, సరే మీకు ఏం అవసరం అంటే ఏం చెప్తారు? ఎందుకోసం అలా ఏం అవసరం అంటే ఇప్పుడు వల్గర్గా చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళే, నేను కూడా ఒక ఆడదాన్ని. అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలి, నాలాగే చెయ్యాలని రూల్ లేదు. నాకు చెయ్యాలనిపించింది నేను చేసా. మనం ఎప్పుడైనా సరే ఈ స్టేజ్ లో ఉండి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచిది చూపెట్టాలి, అంతే కదా. నెక్స్ట్ వచ్చి మన జనరేషన్ ని ఒక దారి చూపించాలి. కానీ ఎలా చేసుకుంటూ పోతే ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు కూడా వీడియోస్ చూస్తున్నారు, తప్పు కదా. వాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చూడాలి? సో అలా నాకు కోపం వచ్చి నేను రియాక్ట్ అవుతున్నా. అందరూ చూస్తున్నారు కదా, అందరికి లేని నొప్పి నీకెందుకంటే దానికి నేను చెప్పలేను. నాకు కోపం వస్తుంది, నేను రియాక్ట్ అవుతా. అందరూ నాలాగే చెయ్యండి అని నేను చెప్పను. ఇప్పుడు ఇన్స్టాలో ఇంతమంది ఉన్నారు, అందరూ వాళ్ళలాగే బ్యాడ్ గా చేయట్లేదు కదా. అందరూ బట్టలు ఇప్పుకోవట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు అలా చేస్తారు. నా ఇష్టం నాది, నేను ఎలా ట్రోల్ చేస్తాను. అంటే మీరు ట్రోలింగ్ చేసేటప్పుడు మీరు సెర్చ్ చేస్తారు కదా, సో వచ్చేదాన్ని మీరు ట్రోల్ చేస్తారా, లేకుంటే కావాలని చెప్పి మీరు వెతుక్కొని మరి ట్రోల్ చేస్తారా? నో అలా కాదు, నేను నార్మల్ గా రీల్స్ చూస్తాను. ఎప్పుడైతే ట్రోలింగ్ స్టార్ట్ చేశానో అదేంటో నా కర్మ, అన్ని ట్రోలింగ్ సంబంధించి ఆ బూతులే వస్తున్నాయి, లైక్ కొట్టినట్టున్నారు. అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనం వంట కోసం చూస్తే అన్ని వంటల కోసం వస్తాయి, ఏ సీన్ చూస్తే అదే వస్తుంది. నేను బూతులు చూడడం వల్ల దరిద్రానికి అన్ని అవే వస్తున్నాయి నా ఇన్స్టాలో. సో ఏ అమ్మాయి అయినా వల్గరిటీ చేయడం, తన ఎక్స్పోజింగ్ చేయడం, డబుల్ మీనింగ్ మాట్లాడితే దీన్ని ఎలా ట్రోల్ చేయాలని ఇంకా తన మైండ్ లో పెట్టుకుని దాన్ని ట్రోల్ చేస్తున్నా. అంతేగాని ఒకే అమ్మాయిని పర్టికులర్ గా మనసులో పెట్టుకుని దీన్ని ఎలా అయినా ట్రోల్ చేయాలని మాత్రం కాదు. అకౌంట్ లో చూసే ఉంటారు, ఒకటే అమ్మాయి అని ఉండదు, చాలా మంది నేను మార్చి ట్రోల్ చేస్తున్నా కదా. సో అలా అంటే ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఇన్స్టాలో ఫేమ్ అవుతున్నారు, సో నేను ఒక డిఫరెంట్ గా పోవాలని చెప్పి ఫేమ్ అయ్యి నేనేం చేస్తాను, నేను ఫేమ్ కోసం చేయట్లేదు. అంటే నేను చేసే వీడియోలో మీకు మంచి కనిపించట్లేదా అంటే 1% అయినా మారుద్దాము. ఎందుకంటే చాలా మంది మెసేజ్ సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నారు, నెగిటివ్ ట్రోల్స్ ఇచ్చి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళని హైప్ చేస్తున్నారు. అంటే చాలా వరకు మెసేజ్లు కూడా చేశారు అబ్బాయిలు, నార్మల్ గా రిక్వెస్ట్ లో మెసేజ్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు మేడం గుడ్ జాబ్, మీరు బాగా చేస్తున్నారు, మా అబ్బాయిలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు, సో మీరు ఇలానే చేయండి, మాకు ఎందుకు అనిపిస్తుంది మీ వల్ల 1% అయినా తగ్గుతున్నారు అని, మీరు ఇలానే చేయండి మేడం అని కామెంట్స్ కూడా నార్మల్ గా పెడతారు కదా. నేను అనుకుంటున్నా నా వంతు నేను ఎంతో కొంత సాయం చేద్దాము, ఇలా అయినా సరే అని నేను చేస్తున్నా అంతే. సమాజానికి ఏదో ఒకటి చేసేద్దామని 1% మారినా నేను హ్యాపీ కదా. అరే నేను 1% అయినా మార్చగలిగాను వీళ్ళని అన్నట్టు. సో అందుకు నేను ట్రోల్ చేస్తున్నా, అంతేగా నేను ఫేమస్ ఏం చేయాలని చెప్పలేం. ప్రతి ఒక్కరికి ఫేమస్ కావాలని చెప్పుంటారు కదా. మ్యారేజ్ చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, నాకు ఫ్యామిలీ ఉంది, నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఉంటా. నేను నార్మల్ గా టైం పాస్ కోసం రీల్స్ చేసా, డైలాగ్స్ గానీ డాన్స్ గానీ అలా. సో ఎప్పుడైతే ఈ అమ్మాయిలు ఇలా చేశారో నేను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశా. వీళ్ళని ఎలాగైనా మారుద్దాము, ఏంటి ఆడవాళ్ళ ఉండి అసభ్యకరంగా చేస్తున్నారు అని కోపం వచ్చి నేను చేస్తున్నా, ఫేమ్ కోసం మాత్రం కాదు. అంటే మీరు పెట్టిన ట్రోల్స్ చేస్తారు కదా, సో ఎంతమంది మారుతారు అనుకుంటారు మీరు? ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది, ఇప్పుడు స్టార్ట్ చేసి 2 months అవుతుంది అంతే. నేను
ట్రోలింగ్ months, చేసి 60 ఓన్లీ రోజులు 2 months అవుతుంది. 2 months లో చాలా వరకు మారారు మేడం, మీరు ఇంకా ఇలానే చేయండి అన్నారు కదా, చూద్దాం ఇంకా. ఆ ట్రోల్స్ వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఆ ట్రోల్స్ వల్ల నాకు లాభం ఉందంటే ఏం లేదు. ఫేమ్ అవుతున్నావు అంతే కదా. నేను ఫేమ్ అయ్యి ఏం చేయాలి? ఫేమ్ నేను ఎందుకు ఫేమ్ అవుతా? ఏమో అంటే నేను ఇంటర్వ్యూ పిలిచే ముందు నా ఫ్రెండ్స్ కొంతమంది ఎంక్వైరీ చేసిన అనమాట, ఫేమస్ కోసం తను ఏమైనా చేస్తుంది. ఫేమస్ కోసం సరే, ఓకే మీరు అనుకున్న పాయింట్ కే వద్దాం. ఫేమస్ కోసం చేశాను అనుకో, ఓకే, నేను చెప్పే దాంట్లో మంచి ఉందా లేదా? సరే, నా ఫేమ్ పక్కన పెడదాం, నేను చెప్పే దాంట్లో మీకు మంచి కనిపిస్తుంది కదా, చెప్పండి మీరే. అదే మంచే కదా. ఇప్పుడు నేను చేసేది సమాజానికి సేవే కదా, మంచే చేస్తున్నా కదా. మంచి మంచి అని చెప్పి మీరు అనుకుంటున్నారు, సమాజాన్ని ఇంకా ఇంకా నెగిటివ్ గా తీసుకుపోతుందని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారు. మరి వేరే వాళ్ళు మీలాంటి సంబంధించిన వాళ్ళే అంటున్నారు, మీకు సంబంధించిన వ్యక్తులే అంటున్నారు. అదే ఏదో వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పైకి లేపుతుంది వీళ్ళని చెప్పి కూడా ఫేమస్ కోసం చేసినా సరే ఈవిడ చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది మీరు అనుకుంటున్నారు. నేను అనుకోవడం ఏంటి, మీకు కనిపించట్లేదా? ఇప్పుడు ఎవరో బూతులు మాట్లాడుతున్నారు, అప్పుడు నేను వాళ్ళని ఎలా ట్రోల్ చేస్తున్నా? సిగ్గు శరం ఉందే మీకు అసలు? ఆడవాళ్ళం అయ్యుండి బరితెగించి చేస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, సిగ్గు శరం లేకుండా చేస్తున్నారు, ఆడవాళ్ళ మన సంగతి మర్చిపోతున్నారా ఏంటి అని చెప్తున్నా. సో మీకు ఆ పాయింట్ చూసేటప్పుడు ఇది మంచి అనిపించట్లేదా? అరే తను చెప్పింది కరెక్టే అంటే యాజ్ ఫర్ మామూలుగా చెప్పండి ఫ్రెండ్లీగా. మీరు కూడా స్క్రోల్ చేసేటప్పుడు నా రీల్ వచ్చింది అనుకో, సరే తను బాగానే చెప్తుందని 1% కూడా మీకు అనిపించలేదా? అంటే నేను తప్పు చెప్తున్నాను, అక్కడ తప్పు చేస్తున్నాను. మేమేమనుకుంటాం అంటే అరే అందరు ఫేమస్ ఎట్లా కావాలనుకుంటారు, ఈమె కూడా కొత్త బాబు ఇట్లా. మీరు ఇప్పుడే అన్నారు కదా అందరికి లేని బాధ నీకెందుకు, నువ్వే ఎందుకు చేస్తున్నావు అని. సో నువ్వు నా రీల్ చూసేటప్పుడు నీకు అలా అనిపించలేదు? అందరూ నీలాగే ఉండరు కదా, అరే అమ్మాయి తను బాగా చెప్తుంది, మాకు సపోర్ట్ చేస్తుందని. చాలా వరకు సపోర్ట్ ఈ అబ్బాయిల ఫేమ్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చా. ఈ రోజుకి 50K ఉన్నారంటే అబ్బాయిలే. నువ్వు కాబట్టి నిన్ను లేపుతున్నావు, నిన్ను జోకుంటున్నావు అరే అరే అని చెప్పి పక్కన చెప్పింది నువ్వు. ఇక అంటే మేము చూసే వాళ్ళనే ఇదాకా వచ్చింది అని మీరు చెప్తున్నావు. సో మంచిది మీరు చెప్తారు కానీ చెడు చెప్తారు. చెడు అడుగు మరి చెప్తా. చెడు నీకు ఎప్పుడు పెట్టలేదా మెసేజ్ కానీ కామెంట్స్ కానీ? ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ట్రోల్ చేసేటప్పుడు బూత్ వీడియోలు ఫస్ట్ వచ్చి తర్వాత నేను చెప్పేది వస్తుంది. సో కొంతమంది ఎండింగ్ వరకు చూడట్లేదు, జస్ట్ ఆ బూతులు విని బాబోయ్ అసలు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు నేను అనుకుని నాకు పెడుతున్నారు. నేను రిక్వెస్ట్ ఓపెన్ చేసి చూడను, కొన్ని వేల రిక్వెస్ట్లు ఉంటాయి మెసేజ్లు. రీసెంట్గా 2 days బ్యాక్ ఓపెన్ చేసి చూసా, వాయిస్ మెసేజ్లు పెట్టున్నారు. ఎంత దారుణంగా అంటే ఆ వాయిస్ మెసేజ్ని చచ్చిపోవాలనిపించింది నాకు. ఇప్పుడు స్క్రోల్ చేస్తాం అబ్బా, నేను ఒక ట్రోలింగ్ చేసా, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తేనే కదా అందులో పాయింట్ ఏంటని మనకు తెలిసేది. వాళ్ళు చూడట్లేదు, ఆ బూత్ మాటలు విని ఎవరిది ఇది ఎలా ఉందని నన్ను వేసుకుంటున్నారు. ఏమర్థమైంది? నేను మళ్ళీ ఒక రీల్ చేసి పెట్టాలి, దయచేసి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి అప్పుడు దాంట్లో తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ నాకు పెట్టకండి అని చెప్తాను రీల్ చేసి. ఫస్ట్ ఏమన్నారు? సో సమాజాన్ని మార్చుదామని చెప్పి అమ్మాయిలు ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి. పూజ అనే అమ్మాయి ఒక ట్రోలర్, తను ట్రోలింగ్ బాగా చేస్తుందని నా ఫాలోవర్స్ తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అనేది వాళ్ళు లాస్ట్ వరకు చూస్తున్నారు. కొంతమంది కొత్తగా యాడ్ అవుతున్నారు కదా, సో వాళ్ళు చూడకుండా ఆ స్టార్టింగ్ బూతులు విని కామెంట్లలో వేసుకుంటున్నారు నన్ను. సో దానికి నేను రీల్ చేసి పెట్టాలి, మళ్ళీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి అని చెప్పాలి, అంతే. అంటే దాన్ని బట్టి మీకు ఏం అర్థమైందని చెప్పి నేను అడుగుతున్నా. ఏమర్థమైంది అంటే సరే మీరు ఇప్పటిదాకా ఏం చెప్పారు మహిళల గురించి, మంచి సమాజాన్ని మార్చాలి, సమాజంలో చాలా మంది ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు, సో మొత్తం పిచ్చి పిచ్చి వీడియోస్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, సో ఇలా కాదు ఇలా మారాలి సమాజం అని చెప్పి మీరు ఇన్స్టాలో రీల్స్ ట్రోల్స్ చేసి స్టార్ట్ చేసారు. ఓకే ఫైన్. సో నేనేం అడిగినా, సో మీరు ఆ ట్రోల్ చేస్తున్నారు కదా మీరు, మరి మీకు ఎప్పుడైనా నెగిటివ్స్ వచ్చినాయి అంటే లేదు పాజిటివ్స్ వచ్చినాయి, మీలాంటి అబ్బాయిల వల్లనే నాకు 50K ఫాలోవర్స్ వచ్చిరని చెప్పి మీరు అన్నారు. అబ్బాయిలంటే ఇక్కడ పాయింట్ నువ్వు ఆలోచించావా? నేను అంటే అబ్బాయిల్ని సపోర్ట్ చేస్తున్నాను కదా, ఒక అబ్బాయి అయినా సరే ఒక బూతు మాట మాట్లాడడానికి ముందు వెనక ఆలోచిస్తున్నాడు. మనం ఆడవాళ్ళం అయ్యుండి బరి తెగించి మాట్లాడుతున్నాం, అబ్బాయిల పద్ధతిగా ఉన్నప్పుడు మీకేమైందని అడుగుతున్నాను కదా. సో ఒక అమ్మాయి ఊరికే డీజే రమ్య అని ఒకటి ఉంటది, తను ఎవడు మోసం చేశాడో ఏమో తెలియదు. ఇన్ కేస్ నీకు లవ్ ప్రాబ్లం ఉండొచ్చు, నీకు లవ్ ప్రాబ్లం ఉండి అతను మోసం చేస్తే వాడి పేరు మెన్షన్ చేయాలి, కానీ ఆ అమ్మాయి ప్రతి వీడియోలో తిడుతుంది అందరినీ కలిపి. సో నేను పెట్టకూడదు, అందరికీ సంబంధిస్తుంది, నీకు ఎవడైతే మోసం చేస్తాడో వాడి పేరు మెన్షన్ చేయని. సో అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఎవరో అబ్బాయిలకు సపోర్ట్ చేసి బాగా మాట్లాడుతుందని వాళ్ళు నన్ను ఫేమ్ చేస్తున్నారు. అంటే నేను చెప్పే దాంట్లో కూడా నేను బూతులు మాట్లాడడం అంటే వాళ్ళు తగ్గట్టు చేస్తున్నాను అంతే. సో ఈ అమ్మాయి బాగా చెప్తుంది, మా గురించి కూడా ఈ రోజుల్లో ఆలోచిస్తుంది అంటే తను మంచిదని ఫేమ్ చేస్తున్నారు అని అంటున్నా. ఆ అబ్బాయిల వల్ల నాకు ఫేమ్ వచ్చేస్తుంది, నేను ఫేమస్ అయితే అబ్బాయిలు ఇచ్చేస్తారేమో అని
అట్లా బ్యాడ్గా నేనేం ఆలోచించుకోవట్లేదు. ఓకే. సో ఇందాక సో వల్గారిటీని ఆపేస్తా ఉమ్. ఎలాగైనా సరే, నాకు తోచినంత వరకు సమాజాన్ని మార్చేస్తా. మీరు చేసుడు ఆపేస్తారా లేకుంటే పక్కన వాళ్ళతో వాళ్ళని మార్చేస్తాను నేనెందుకు ఆపేస్తా, వాళ్ళని మారుస్తాను నేను. అంటే అర్థం కాలే, అందుకే అడిగిన అలా. వల్గర్గా చేస్తున్నారు కదా అమ్మాయిలు, ఉమ్. వాళ్ళని బాగా అవుతుందా ఇచ్చి మీతో? పడేసి మీతో అవుతుందా? అవుతుంది పక్కా అంటావు. పక్క. ఏ విధంగా మారుస్తావు? తిడతా, వాళ్ళు ఏది పోస్ట్ చేసినా సరే నచ్చకపోతే దానికి కౌంటర్ వేస్తా. వాళ్ళు భయపడి ఎవరితరా బాబోయ్ అసలు ఏ వీడియో చేసినా వదలట్లేదు, దీంతో మాకెందుకని వాళ్ళంతట వాళ్ళే అనుకొని మానేసేటట్టు నేను చేస్తా. ఈలోగా ఇన్స్టా బ్యాన్ చేసినా నో ప్రాబ్లం. టిక్ టాక్ కూడా బ్యాన్ చేశారు కదా, అవును. సో ఇది కూడా బ్యాన్ చేసినా ఇన్స్టా పేడ బ్యాన్ పోద్ది. చేస్తే ఇంకా ఇన్స్టా బ్యాన్ చేస్తే మరి మీ పరిస్థితి ఏంది? పోతే బాధపడతా, ఫ్రెండ్స్ ని కోల్పోతా అంతేగాని నేనేం ఫీల్ గాను. అరే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత ఫేమ్ లో ఉండిపోయిందని నేను అస్సలు బాధపడాను. అమ్మయ్య ఈ పీడ పోయిందా అనుకుంటా ఈ వల్గారిటీ వాళ్ళని, అంతే సింపుల్ గా లైట్ తీసుకుంటా. ఓకే, సమాజంలో ఒక మంచి మెసేజ్ చేయడం కోసం మీరు బయటికి బయలుదేరినారు అంతేనా? Yes. సో మీరు రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, చెప్పండి. ఒక ఛానల్లో చూసిన, యూట్యూబర్స్ వాళ్ళు కూడా. సో అందులో మీరు ఏ విధంగా చేసారు ఇంటర్వ్యూ అందులో? మరి ఎవరు ఛానల్ వాళ్ళు పేరు చెప్తే నేను చెప్తాను. యూట్యూబర్స్ విజ్జు గౌడ్ అలాగే యాంకర్ వాళ్ళు ట్రోలింగ్ అని నన్ను పిలిచి నా మీద ట్రోల్ వేసుకున్నారు వాళ్ళు. ఏమని చెప్తాను? అది మెసేజ్, మంచి మెసేజ్ సమాజానికి. మంచి మెసేజ్ కాదు, వాళ్ళు అలా చేశారు నన్ను పిలిచి. మరి నువ్వు ట్రోలర్ కదా, నేను ఇంటర్వ్యూ చేస్తామని చెప్తే నేను వెళ్ళా, వాళ్ళు నన్ను ట్రోల్ వేసుకున్నారు, కామెడీ చేసుకున్నారు నాతో, అంతే. కామెడీ చేసుకున్నారు. సో మీకు స్వేచ్ఛ ఉంది, సో కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళు అడిగేటప్పుడు మరి మీకు అంత ఇష్టం లేకుంటే మీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోవచ్చు కదా అక్కడ నుంచి. నేను అంటే వాళ్ళు చాలా వరకు ఒక 1 hour వరకు చేశారు, ఇవన్నీ కట్ చేస్తారేమో ఈ జోకులు చేసుకునేవన్నీ అనుకున్నా. సో అక్కడ సీరియస్నెస్ ఏం లేదు, మొత్తం కామెడీ లాగా అయిపోయింది అక్కడ. సో తర్వాత నేను బాధపడ్డా ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చా అని. వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? విజ్జు నా ఫ్రెండే, సో విజ్జు పిలిస్తే సర్లే ఫ్రెండే కదా చూద్దామని నేను వెళ్ళా. నేను అప్పటికే అన్న ట్రోలింగ్ కోసం అడగండి అన్న అంటే సరే మామూలుగా వేసుకోలే. విజ్జు గౌడ్, యాంకర్ చందు మీ ఫ్రెండ్స్, ఓకే డన్. సో వాళ్ళు చేసే వీడియోస్ మీరు చూస్తారు కదా ఫ్రెండ్? చూడండి, నేను వాళ్ళు చేసే వీడియోస్ ఏం చూడను. నిజం చెప్పండి, నిజంగా వాళ్ళు యూట్యూబర్స్ కానీ నేను యూట్యూబ్ ఎక్కువగా యూజ్ చేయను. ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటా, పెద్దగా పర్టికులర్ గా పట్టించి చూడను, స్క్రోల్ చేస్తా. ఎందుకంటే నా కంటెంట్ దొరికింది కాబట్టి నాకు ఎవరు దొరుకుతారో, ఎవరిని వేసుకోవాలి, వాళ్ళని ఎలా వేసుకోవాలని అదే నా మైండ్ లో అదే థాట్. సో పెద్దగా పట్టించుకోను. యూట్యూబ్ లో వీళ్ళు అప్లోడ్ చేసిన నేను ఎప్పుడు చూడలే, డైరెక్ట్ గా నిజంగా ప్రామిస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసినవి ఏమీ చూడలే. మీ ఫ్రెండ్ అన్నారు కదా? ఫ్రెండ్ అంటే నార్మల్ గా టచ్ లో ఉన్నాడు, ఎప్పుడైనా హాయ్ బాయ్ తిన్నావా అంతవరకే. ఒకసారి ఎప్పుడు ఇంటర్వ్యూకి రమ్మంటే 21K ఎంత ఉంటుండే, సో అప్పుడు లైట్ తీసుకున్నా, వద్దులే చూద్దాం తర్వాత అని. ఇంకా 45 వచ్చే వరకు సర్లే పోదాం, రీచ్కి వెళ్తాది కదా అకౌంట్, ఒకసారి అయితే వెళ్దామని. ఫ్రెండే కదా అని పోయినా, మీరు అనుకున్నట్టే ఫేమ్ కోసమే అనుకుందాం పోయినా గానీ ఎందుకు వెళ్ళానని తర్వాత బాధపడ్డా, అంతే. సో మళ్ళీ మీరు ఇంటర్వ్యూ డిలీట్ చేయమని చెప్పి ఎప్పుడైనా ఇది చెప్పలేదు, లైట్ తీసుకున్నారు? లైట్ తీసేసుకున్నా ఇంకా. ఓకే, సో అది పక్కన పెడితే ఇప్పటిదాకా మీరు మాట్లాడేటప్పుడు సో ఐ మ్యారీడ్, సో ఒక పిల్లలు కూడా ఉన్నారని చెప్పినారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావని, అదే ఫేమస్ అయ్యి నేను ఏం చేద్దామని. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నా. నేను ఫేమస్ అయిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అలా ఏం లేదు. కానీ నాకు ఒక చిన్న కోరుకుంది, యాక్టింగ్ అంటే పిచ్చి నాకు. ఏవైనా మూవీస్ ఆఫర్స్ వస్తే చేద్దాము అనుకుంటున్నా, డెఫినెట్ గా చేస్తా వస్తే మాత్రం. సో నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా, ఈ మధ్య మీకు అనిపించట్లేదా ఏంద్ర బాబు ఈ మధ్య అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇవి తప్ప ఈ భూత పురాణం తప్ప వేరే రావట్లేదని? మీకు రావట్లేదా రీల్స్? కొట్టకుండా మామూలు వస్తాయి కదా, లైక్ కొడితే నీకు బూతులు రావాలని రూల్ ఏం లేదు. నువ్వు స్క్రోల్ చేసేటప్పుడు ఇప్పుడు అదే ట్రెండింగ్ లో అలా అని చెప్పు. మరి ఇప్పుడు మేము ఎనీ టైం అందులోనే ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. అందులో ఉంటారు అంటే ఇంట్లో పనులు కూడా చేస్తా. మొన్నటి వరకు నేను జాబ్ చేసేదాన్ని, ఒక 1 month అవుతుంది మానేసా, అంతే. కొంచెం అన్ఈజీగా ఉండడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల నేనే మానేసా. సో అట్లాని సమాజాన్ని ఏదో ఒక విధంగా 1% నా వల్ల మారినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అమ్మాయిలు అయి ఉండి అలా వల్గారిటీ చేయడం నాకు నచ్చట్లేదు అని నేను ట్రోల్ చేస్తున్నా, అంతే. ఓకే, సో యాజ్ ఎ ఉమెన్ గా మీరు బయటకు వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు మ్యారీడ్ అని చెప్పి చెప్తున్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు మీ హస్బెండ్ కానీ? నా హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్లే కదా నేను ఇంతవరకు వచ్చింది. సరే అతను కూడా అంటున్నాడు, నువ్వు ఎంచుకునే దారి కరెక్టే, వల్గర్గా చేసే వాళ్ళని ఇది తప్పమ్మా అని చెప్తున్నావు, నువ్వెందుకు బూతులు మాట్లాడుతున్నావు? నువ్వు బూతు మాట నీ నోటి నుంచి బూతు మాట రాకుండా పద్ధతిగా చెప్పాలి. నువ్వు ఎంచుకున్న వే కరెక్టే, బట్ నువ్వు ఇలా చెప్పడం రాంగ్ అంటున్నాడు.
సరే ఒక విధంగా అతను చెప్పింది కరెక్టే, బట్ నాకు కోపంలో ఎమోషన్లో తిట్టేస్తున్నా అనుకోకుండా. ఇప్పుడు మరీ అంత వల్గర్గా చేసే వాళ్ళకి మీరు అలా చేయకండి అమ్మా, ఇది పద్ధతి కాదమ్మా అంటే ఎవరిది మారదు. నేను కూడా కొద్దిగా మసాలా దట్టించినట్టు కొంచెం కొంచెం కామెడీగా వాళ్ళకి ఈ జంతువులతో పేర్లు పెట్టి పోల్చడం అలా చేయడం వల్ల ఎవరితే బాబో ఇది మమ్మల్ని బాగేసుకుంటుందని ఈ విధంగానైనా మారుతారేమో అని ఒక చిన్న ఆశ అంతే. సో మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు? నా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను 100%. ఓకే. చాలా మంది ఒప్పుకోరు, ఏంటి నీకు అవసరమా, తిడతారు, బట్ నా హస్బెండ్ వల్లే నేను ఇంతవరకు వచ్చా. పిల్లలు ఎంతమంది? ముగ్గురు. సరే, నువ్వు ఈ వీడియోస్ చేసినప్పుడు కూడా నాకు పిల్లలు ఉన్నారా బాబు, రేపు పొద్దున మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చేసేదిరా బాబు మీ మమ్మీ అంటే కొంతమంది అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఏంటి మంచి కోసమే చెప్తుంది కానీ తను కూడా బూతులు మాట్లాడుతుంది ఏంటని. అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి పెద్దగా అంతగా ఏం తెలియదు. మాకు తెలిసినట్టుగా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, 13 years అయిపోతుంది. అంతో ఇంతో నాకు అన్ని విషయాల్లో అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చేసేదాన్ని అది తప్పని నేను చెప్తున్నా. అన్మ్యారీడ్ అమ్మాయిలకి ఇవన్నీ తెలియదు కదా. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? సో అందుకు నేను రియాక్ట్ అవుతున్నా. అన్మ్యారీడ్ అమ్మాయిలు చూస్తారు, స్క్రోలింగ్ వచ్చేటప్పుడు ఎవరిది ఇది మరీ గలీజ్గా ఉంది స్క్రోల్ చేస్తారు. నేను అలా కాదు, నేను స్క్రోల్ చెయ్యను, దీన్ని ఏ విధంగా వేసుకుందామని చూసి ట్రోల్ చేస్తున్నా. అన్ని అనుభవించి వచ్చాను, అన్ని తెలుసు కాబట్టి నేను చేస్తున్నా. ఓకే. అంటే కొంతమంది అనుకుంటారు ఈ అమ్మాయికి పెళ్లి కాలేదేమో, తను కూడా చిన్నదే కానీ తనేంటి అలా మాట్లాడడం అంత వల్గర్గా అని అనుకుంటారేమో అని నాకు మ్యారేజ్ అయ్యిందని చెప్తున్నా. ఓహో, అంటే ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి కదా మాకు. సో అలానే నన్ను తప్పుగా అనుకోకూడదు. ఈ మధ్య చాలా మంది స్క్రోల్ జస్ట్ ఫస్ట్ వీడియో చూసి చాలా వల్గర్గా నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను చాలా హట్ అయ్యాను నిన్నైతే. ఇన్స్టా అదే రిక్వెస్ట్ ఓపెన్ చేసి చూసేసరికి వాయిస్ మెసేజ్, చాలా మంది మెసేజ్ చేయలేరు కదా, వాయిస్లు ఎంత ఘోరంగా నన్ను తిడుతున్నారు వాళ్ళు. ఆ వీడియోలో ఉన్నది నేనేమో అనుకుంటున్నారు. లాస్ట్ వరకు చూస్తేనే కదా నేను వేసే కౌంటర్ తెలిసి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి అప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అప్పుడు మెసేజ్ చేయాలి. వాళ్ళు స్టార్టింగ్ చూసి నన్ను వేసుకుంటున్నారు. సో దీనికి నేను రీల్ చేసి పెట్టాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఏమనిపిస్తుందో అప్పుడు కామెంట్ చేయండి. తప్పు కదా, ఇప్పుడు మనమైనా సరే. ఓకే. సో సరే, ఆ వీడియోస్ ఇవి పక్కన పెడితే, సో మన ఇంటి వాళ్ళకన్నా పక్కింటి వాళ్ళకన్నా మన పైన ఎక్కువ ఉంటుంది. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, మీ సరౌండింగ్స్లో కానీ, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు మీతో ఏమనలేదు ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు ఏందని చెప్పి? మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నన్ను ఏమనలేదు. నా ఫ్రెండ్స్ అంటున్నారు పర్లేదు బాగా చేస్తున్నావు, ఇలానే కంటిన్యూ చేయి. అంటే ఎవరు నాకు తక్కువ చేసి నెగిటివ్గా మాట్లాడట్లేదు, నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా చేయగానే కొద్దిగా బూతులు తగ్గించుకోవడానికి ట్రై చేయు, ఎందుకంటే బూతు మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకి నీకు ఈక్వల్ అయిపోతుంది. నువ్వేం చెప్తున్నావు, నువ్వు కూడా అదే వేలో వెళ్తున్నావు కదా అని అంటున్నారు. కొద్దిగా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మంచిగా చెప్పు, బూతు మాట నువ్వు యూజ్ చేయొద్దు అని అంటున్నారు. సో నేను అదే అనుకుంటున్నా, తగ్గిస్తాను, కొద్దిగా నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొద్దిగా మంచిగా చెప్దామని. సో మంచిగా చెప్పినా వీళ్ళు వినే స్థితిలో లేరనిపిస్తుంది నాకు. తిట్టుకుంటూ చెప్పామనుకో భయంతోనైనా మానేస్తారు. సరే ఒక రీల్ వచ్చింది నార్మల్గా, అలా చేయకండి ప్లీజ్ తప్పు కదా అని అంటే పోవే అని లైట్ తీసుకుంటారు. ఏమే నీకు సిగ్గు శరం ఉందా, నువ్వు కూడా ఆడదానవే కదా, ఎలా చేస్తావా రీల్స్ లైక్స్ కోసం అంటే ఇంకొకసారి చేసేటప్పుడు భయపడతారేమో, ఇది ఎవరితో ట్రోలింగ్ బాగా వేసుకుంటుంది మా మధ్య ఈ మధ్య మా మీద అని భయపడి మానేస్తారేమో అని ఈ వేలో వెళ్తున్నాను నేను. మరి అంత ఘోరంగా కాకుండా కొంచెం లైట్గా అంతే. ఓకే. సో లైట్గా వెళ్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆ వీడియోస్ మళ్ళీ తీయకుండా ఉండడానికి కోసం మీ తగ్గ స్టైల్లో మీరు చెప్తున్నారు. ఓకే. చివరిగా మీ వీడియోస్ చూసే వాళ్ళకి కానీ, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే వ్యక్తులకు కానీ, మీపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వ్యక్తులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ అంటే నేను ఎవరినైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఫాలోవర్స్ నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది అమ్మాయిలు నేను ట్రోల్ చేస్తున్నా, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏమి లంజే నీకు సిగ్గులేదా, నువ్వు కూడా ఆడదానమే కదా, నీకు అంత ఫేమస్ అవ్వాలని ఉంటే నువ్వు ఓన్గా మోటివేషన్ చేయడం ఏదో చేసుకో, వాళ్ళ మీద ఎందుకు పడి ఏడుస్తున్నావు అంటే వీళ్ళు పెట్టిస్తున్నారు నా కామెంట్స్. నాకు అర్థమవుతుంది నెగిటివ్గా వచ్చే కామెంట్స్ అన్నీ వేరే వాళ్ళ మీద ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యాన్సే నాకు నెగిటివ్గా పెడుతున్నారు. నా ఫాలోవర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. మీ వెనక మేమున్నాం మేడం, మీరు ఇలానే చెయ్యండి, ఎవరికి భయపడొద్దు. ఎందుకంటే నేను చేసేదంటూ తప్పు అనిపించట్లేదు నాకు. కరెక్టే అంటాను నేను తప్పు చేయట్లేదు. బూతులు అంటారా,
సో ఆ విషయానికి వస్తే ఒప్పుకుంటా, అది కోపం వల్ల తిట్టేస్తున్నా, అది తగ్గించుకోవడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం నేను. ఓకే. సో ఇదొక్కటే నా మైనస్, నా వల్ల ఎంతో కొంత మారుద్దామని నేను ఇలా చేస్తున్నా. మీరు ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఎవరు మరి? సో ఇలా వీడియోస్ చేయాలని చెప్పి ఎప్పుడు అనిపించింది మీకు? నాకేం అనిపించలేదు, నేను చెప్పాను కదా, నేను నార్మల్గా డైలాగ్ చేసేదాన్ని, డాన్స్లు ఇవే చేసుకుని ఉండేదాన్ని. తర్వాత ఈ మధ్య చాలా వరకు ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు బూతులే కనిపిస్తున్నాయి. చూసేటప్పుడు బాధ అనిపించేది, కోపం వచ్చింది, అరే తను ఒక అమ్మాయి కదా, ఏంటి ఇంత పచ్చిగా మాట్లాడేస్తుందని. దీన్ని ఏదో ఒకటి చేద్దామని నేను ఒక రీల్ నార్మల్గా ట్రోల్ చేసా, బాగా పోయింది రీచ్కి. అంటే ఇలాంటి దానికి సపోర్ట్ చేస్తున్నారా జనాలు? సరే చూద్దాం, ఈ సంగతి ఏదో చూద్దామని ఇంకా అప్పటి నుంచి 2 months కూడా అవ్వలే నేను ట్రోలింగ్ చేస్తున్నా అంతే. 2 months లో 50K. ఎస్, కష్టపడి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి క్యూట్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తే నో లైక్స్, న్యూ ఏం లేవు. ఎప్పుడైతే బూత్ పురాణం స్టార్ట్ చేశానో అసలు 25K ఒకటేసారి వచ్చేసారు 1 month లోనే. అంటే మన జనరేషన్ అలా ఉంది మరి. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పద్ధతిగా చాలా మంది ఇన్స్టాలో ఉన్నారు టాలెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అసలు వాళ్ళకి లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ ఏం లేవు. ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు, ఈ వల్గారిటీ చేసేవాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తే మొత్తం ఫాలోవర్సే. అంటే పబ్లిక్ను కూడా, అంటే ఈ పబ్లికే వాళ్ళని ఫేమ్ చేసేది. అంటే ఇప్పుడు నేను ఎవరిని అనాలి? ఈ పబ్లిక్ కోసమే కదా నేను పోరాడుతున్నా. వీళ్ళే ఆ దరిద్రంగా చేసే వాళ్ళకి వీళ్ళే హైలైట్ చేస్తున్నారు. దేని చూసి హైలైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఆ వాస్తవం నిజంగా మాట్లాడాలంటే కష్టపడ్డ యూట్యూబర్లకు కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామర్లకు కానీ, వాళ్ళకి ఫాలోవర్స్ పెరగాలన్నా, షేర్స్ పోవాలన్నా మాత్రం వాళ్ళతో అయితే లేవు. సో నెగటివ్ గా కొంచెం మంచి ఎప్పుడు అలానే ఉంటుంది, చెడే కదా తొందరగా పోయేది. అసలు ఒక అమ్మాయి ఉంటది, నాకేం అర్థం కావట్లేదు, తను హాయ్ ఫ్రెండ్స్ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను, మీరు ఎవరైనా పడుకోవడానికి వస్తారా ఇవా రీల్స్, నేను ఇప్పుడే ఈ కర్రీతో తిన్నాను, మీరేం తిన్నారు అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఆ లైక్స్ ఎలా కొడుతున్నారు నాకే అర్థం కావట్లేదు అసలు. ఇన్స్టాలో ఎంతమంది ఉన్నారు టాలెంట్ ఉండేవాళ్ళు, డాన్సుల పరంగా కానీ, ఓన్ వాయిస్తో డైలాగ్ చెప్పడం, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాళ్ళకి పైకి తీసుకురావాలి. ఇందులో ఏముందని, ఎందుకు లైక్స్ కొడుతున్నారో, ఎందుకు ఫేమ్ చేస్తున్నారో, జనాలను కూడా అసలు ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఎన్ని తిట్టుకుంటారో నాకు తెలియదు, నేను మాత్రం నిజం మాట్లాడుతున్నా. మీకు అనిపించట్లేదా 1% కూడా? అరే ఇందులో ఏముందిరా ఈ పిచ్చి రీల్లో, దీనికి ఇన్ని లైక్స్ కొట్టారు, అది కొట్టిన వాళ్ళు ఎవరు? మనమే కదా. సో ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ లో మీరు స్క్రోల్ చేస్తుంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ వచ్చాయని చెప్పి ఇన్స్టాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. సో మరి యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా అట్లానే వస్తుంది మరి అన్ని. నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడ చెడు ఉంటే అక్కడ నేను ఉంటా, దాన్ని ఆపేస్తాను నేను పక్కా అంటారు. పక్కా. అంటే నాకు తోచినంత వరకు నేను చేయగలుగుతానంటే నేను పోరాడతా. నా గురించి 1% మారినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అరే నా వల్ల 1% అయినా చేంజ్ అయ్యారే, పోనీలే అనుకుంటాను నేను. ఓకే. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తారా? యూట్యూబ్ లో ఉంటారా మీరు? యూట్యూబ్ అసలు నేను చూడను. తెలీదు, నాకు నిజంగా తెలీదు. యూట్యూబర్స్ లో నార్మల్ గా ఈ మధ్యలో ఫేమ్ అయిన వాళ్ళు, అంటే ఇంత ముందు నుంచి ఫేమ్ ఉన్న యూట్యూబర్స్ ఎవరు? కొంచెం అసలు నాకు అసలు యూట్యూబర్స్ ఎవరు, వాళ్ళు ఎవరెవరు అసలు అవేంటి నాకేం తెలియదు. ఎప్పుడైతే విజ్జు నన్ను ఇంటర్వ్యూ చేశాడో నా వీడియో నేను ఒక 10 సార్లు చూసుకున్నా, కామెడీ బాగుందని అంతే. కానీ అసలు యూట్యూబర్ నాకు టచ్ లోనే లేరు, ఎవరు తెలియదు. యూట్యూబ్ కోసమే తెలియదు, ఓన్లీ ఇన్స్టా యూజ్ చేస్తాను నేను. ఓకే. యూట్యూబ్ లో ఎప్పుడు చూడలే మీరు? ఒక టీం ఉండి కొంచెం నెగిటివ్ చేసి ఫేమ్ అయిన వాళ్ళని? నాకు తెలియదు, నిజంగానే తెలియదు. ఓకే. సో యూట్యూబ్ ఎప్పుడు చూడరు ఎక్కువ. సో ఇన్స్టాగ్రామ్ లో మీకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? అలానే ఎవరూ లేరు నాకు. నేను ఒక అన్నని ఫాలో చేస్తుంటా, నేను ఒక్కటే అన్నని ఫాలో చేస్తా, జాన్ అన్న. అన్న అంటే నాకు బాగా ఇష్టం. అన్న చేసిన కామెడీ, అన్న కూడా ట్రోలింగ్ చేస్తాడు కానీ బూతులు కాదు, కామెడీ చేస్తుంటాడు అంతే. అన్న అంటే ఇష్టం, అన్నను ఒక్కడనే నేను ఫాలో చేస్తున్నా. ఓకే. సో సమాజంలో ఉన్న చెడుని మార్చాలని చెప్పే ప్రయత్నంలోనే ఉన్నావు. ఎస్. ఓకే. సో థ్యాంక్ యూ. సో నువ్వు ఏదైతే పోరాటం చేస్తున్నావో సో చేసుకో, మనస్ఫూర్తిగా చెప్తున్నాము. కానీ మీరు చేసే వీడియోస్ వల్ల మీకు ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా ఒకసారి ఆలోచించుకొని చెయ్యి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంకా చివరిగా మీ ఫాలోవర్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నాను? నా ఫాలోవర్స్కి నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్పాను కదా ఇంతకు ముందు రీల్ తీసి పెడతానని. సో ప్లీజ్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నా రీల్ వచ్చేటప్పుడు మీకు
కొద్దిగా చూడండి, ఆ లాస్ట్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు మీ ఫీలింగ్ ఏంటో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు మీరు స్టార్టింగ్లో చూసి చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు? ప్లీజ్ దయచేసి అలా చేయకండి. మీరు నన్ను అనేటట్టే ఉంది. అసలు నేను ఎంత బాధపడ్డా తెలుసా 2 days బ్యాక్ ఆ వాయిస్ మెసేజ్ అది విని ఎంత నీచంగా పెట్టారంటే. సో ప్లీజ్ అది నేను కాదండి. మీరు రీల్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.